హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. బెల్లం ఉసిరికాయ ఈరోజు ఈజీ వేలో ఎలా చేసుకోవాలా అనేది నేను మీకు చూపిస్తానండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో 1/2 లీటర్ వరకు వాటర్ని అయితే తీసుకోవాలి. 400 గ్రామ్స్ వరకు ఉసిరికాయలని తీసుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్ని అయితే యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. ఉసిరికాయ మరీ ఎక్కువగా మెత్తబడిపోకూడదు. జస్ట్ మనము ఇలా ప్రెస్ చేసినట్లయితే అది 4 పార్ట్స్లో విడిపోవాలి. ఆ టైంలో మనము స్టవ్ ఆపేసుకొని వేడి నీటిని స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఉసిరికాయ లోపల ఉండే సీడ్ని అయితే మనము మెల్లగా రిమూవ్ చేసుకోవాలండి. ఉసిరికాయని మరీ ఎక్కువ ప్రెస్ చేయకూడదు. జస్ట్ ఇలా మనం ప్రెస్ చేసినట్లయితే అది 4 పార్ట్స్గా విడిపోతుంది. సీడ్ ఈజీగా వచ్చేస్తుంది. ప్రతి ఉసిరికాయ లోపల సీడ్ని అయితే తీసుకొని మనము ఒక బౌల్లో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని వేరొక ప్యాన్ మీద 2 టేబుల్ స్పూన్ వరకు సోంపునైతే తీసుకోవాలి. సోంపు మరీ ఎక్కువగా వేయించకూడదు. దాంట్లో మాయిశ్చర్ ఆరిపోతే సరిపోతుంది. కొంచెం 1/2 టీ స్పూన్ వరకు మెంతులు కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ రెండింటిని చల్లారాక ఒక మిక్సీ బ్లెండర్లో మరీ ఎక్కువ ఫైన్ పౌడర్ కాకుండా కొంచెం బరకగా అయ్యేలా మనము మిక్సీ అయితే చేసుకోవాలండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని 1 కప్ వరకు ఆయిల్ అయితే పడుతుందండి. 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడాక ఆ ముక్కల్ని అయితే ఉసిరికాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్లో. పసుపుని 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. కొంచెం మగ్గాక పొడి కారాన్ని మనము 1/2 టీ స్పూన్ వరకు వేసుకోవాలండి. ఇప్పుడు ఉప్పు మనం బాయిల్ చేసినప్పుడు వేసాం కాబట్టి ఉప్పు ఎక్కువగా పట్టదు. 1/4 టీ స్పూన్ వరకు ఉప్పు అయితే పడుతుంది. ఇది కొంచెం అలా మగ్గాక కొంచెం ఆయిల్ అయితే బయటికి తేలుతుందండి. ఆ సమయంలో మనము పాత బెల్లం అయితే నేను 1 కప్ వరకు తీసుకున్నానండి. పాత బెల్లం లేకపోయినా కొత్త బెల్లమైనా పర్వాలేదు. అది మనకి ఒక పాకంలా తయారవుతుందండి. ఆ టైంలో ఆవపిండి నేను 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నానండి. ఇప్పుడు మనం ఇందాక గ్రైండ్ చేసి ఉంచుకున్న పౌడర్ని దాంట్లో యాడ్ చేసుకోవాలి. చివరిలో దించే ముందు నల్ల జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. అది మనకి 2 to 3 మంత్స్ బయట అయితే ఈ ఊరగాయ నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే మనకి 6 to 8 మంత్స్ దాకా నిల్వ ఉంటుంది. నా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.